హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే మీరు వీడియో చూడంగానే అర్థమైపోయింది. నేనైతే పన్నీర్ మంచూరియా అయితే చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను, దానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రతిదీ ఒక వీడియోలో ఉంటుంది, చూస్తూ ఉండండి. అండ్ నేను ఈ వీడియోలో ఏం చేశానంటే వాయిస్ అనేది వీడియోలో కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఇస్తానన్నమాట. ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇంట్లో బంధువులు ఉన్నారు. సో నేను వాయిస్ అనేది వీడియోలో ఇవ్వలేకపోయాను అనమాట. అండ్ ప్రాసెస్ ప్రతిదీ నీట్గా చూసేయండి. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ అయితే అల్లం, వెల్లుల్లి, ఎర్రగడ్డాకు, క్యాప్సికమ్, గరం మసాలా, సెజ్వాన్ చట్నీ, సాల్ట్, కార్న్ఫ్లోర్ పౌడర్, పెప్పర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, వాటర్, స్వీట్ అండ్ స్పైసీ సాస్, గ్రీన్ చిల్లీ, వెనిగర్, సోయా సాస్, పన్నీర్. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ని మనం పీసెస్గా కట్ చేసుకొని పక్కన బౌల్లో తీసుకున్నాం కదా, ఈ పన్నీర్ దాంట్లోకి మనము కారం, గరం మసాలా, కార్న్ఫ్లోర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సోయా సాస్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాము అంటే మసాలాస్ అన్నీ ప్రతి ఒక్క పన్నీర్ పీసెస్కి నీట్గా పట్టుకుంటాయి అన్నమాట. అండ్ లాస్ట్గా మనం కొంచెం సాల్ట్ వేసుకొని టోటల్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలా పక్కన పెట్టుకున్నాక మనమైతే ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాన్ని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం దీంట్లోకి పన్నీర్ పీసెస్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా బాగా డీప్ ఫ్రై అయ్యాక మనం పన్నీర్ పీసెస్ అన్నీ పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ అయితే ఇంకొక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక దీంట్లోకి మనము అల్లం, వెల్లుల్లి, క్యాప్సికమ్ ఈ మూడింటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము సెజ్వాన్ చట్నీ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీంట్లోకి గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్వీట్ అండ్ స్పైసీ సాస్ని కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ వేసి ఒకసారిగా బాగా ఫ్రై చేసుకుందాం. అలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి తగినంత కారము, సాల్ట్, కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో మిక్స్ కార్న్ఫ్లోర్ని వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకొని అదనేది మనము మసాలాస్ అన్నిటిలోకి యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే పన్నీర్ అనేది క్రిస్పీగా ఉండడం కోసం. అలా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి తగినంత పెప్పర్ పౌడర్ అలాగే పన్నీర్ని మనము డీప్ ఫ్రై చేసినాం కదా అవి వేసి మొత్తం ఒకసారిగా కలుపుకుందాం. అలా బాగా కలుపుకున్నాక దీంట్లోకి ఆనియన్ లీవ్స్ అనేది యాడ్ చేద్దాం గార్నిషింగ్ కోసం. అలా మొత్తం ఒకసారిగా ఫ్రై చేసుకున్నాము అంటే మన క్రిస్పీ పన్నీర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రివ్యూ తీసుకుందాం మా మమ్మీ వాళ్ళ దగ్గర. ఎట్టుంది తాత? చూసి చెప్పాడా? ఎట్టుంది? నిజం చెప్పమా. చూసారు కదండి ఎలా చేశానో పన్నీర్ మంచూరియా. అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే నాకు తెలిసినంత వరకు బాగానే అయితే వచ్చింది. కొంచెం లైక్ ఏమంటే ఫస్ట్ టైం ట్రై చేసినాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా కాకపోయినా కూడా మంచిగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇదే ఇంగ్రీడియంట్స్తో. మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది ప్రతిదీ ఒక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అంతవరకు మా ఒక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.